గంటల తరబడి మాట్లాడేవాళ్లు మాట్లాడకపోయినా చర్చే. గంటకో మాట మాట్లాడేవారు ఒక్కసారిగా మౌనంగా మారినా చర్చే. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలలో అలాంటి చర్చే హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు ప్రతి అంశంపై దూకుడుగా స్పందిస్తూ వార్తల్లో నిలిచిన హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత కొంతకాలంగా ఎందుకు సైలెంట్ అయ్యారు? నియోజకవర్గానికి, జిల్లా కేంద్రానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎప్పుడైనా వచ్చినా గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు వెళ్లిపోతున్నారు? ఈ మౌనం వెనుక రాజకీయ వ్యూహమా లేక మరేదైనా కారణమా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రతి అంశంపై స్పందిస్తూ బీఆర్ఎస్ ను వార్తల్లో నిలిపేవారు. అధికార పార్టీపై విమర్శలు, ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు, మీడియా సమావేశాలతో నిరంతరం యాక్టివ్గా ఉండేవారు. కానీ ఇటీవల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గంలోనూ, జిల్లా కేంద్రం కరీంనగర్లోనూ ఆయన కనిపించడం తగ్గిపోయింది. ఎప్పుడైనా వచ్చినా గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వెళ్లిపోతున్నారే తప్ప గతంలా రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా కనిపించడం లేదు. ఒకప్పుడు వార్తలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఈ ఎమ్మెల్యే ఒక్కసారిగా మౌనంగా మారడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వీణవంక సమ్మక్క సారళమ్మ గద్దెల వివాదం, ఎఫ్టీవీ అధినేత ఉదయనందర్ రెడ్డితో కుటుంబ కలహాలు, ఆ తర్వాత కరీంనగర్ పోలీస్ కమిషనర్తో జరిగిన వివాదం, ఇలా వరుసగా పలు అంశాల్లో కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలిచారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మధ్య మాటల యుద్ధంలోనూ జోక్యం చేసుకుని బండి సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల తర్వాత కరీంనగర్లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తమయ్యాయి. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయగా కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆయన కారును ధ్వంసం చేయడంతో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయానికి నష్టం జరిగింది. వందలాది బీజేపీ కార్యకర్తల ఆందోళనతో ఆ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నుంచి కౌశిక్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో కనిపించడం గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిణామాల తర్వాత కౌశిక్ రెడ్డి మౌనం వెనుక కారణాలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏవైనా రాజకీయ ఒప్పందాలు జరిగాయా? లేక బీఆర్ఎస్ అధిష్టానం ఆయన దూకుడుకు కళ్లెం వేసిందా? లేక కేటీఆర్ వెంట రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ పార్టీ కోర్ టీంలో కీలక పాత్ర కోసం తన రాజకీయ శైలిని మార్చుకున్నారా అనే చర్చ సాగుతోంది. మరోవైపు జిల్లాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉద్యమాలకు ఒకప్పుడు ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ పర్యటనల సమయంలో మాత్రమే కనిపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా అధికార పక్షాన్ని ప్రశ్నించే దూకుడు తగ్గిపోవడంతో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న నిరసనలు, ధర్నాలు కూడా గతంలా ప్రభావం చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కౌశిక్ రెడ్డి మౌనం వెనుక అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.